మీరు ఈరోజు నిద్రలేవగానే మీ మెదడులోకి వచ్చిన మొదటి ఆలోచన ఏమిటో మీకెప్పుడైనా గుర్తుందా? అది ఈరోజు చేయాల్సిన పనుల గురించిన ఒక రకమైన ఆందోళన, లేక ఈ కొత్త రోజు ఇస్తున్న అవకాశం పట్ల ఒక చిన్న కృతజ్ఞత? మనం రోజూ వేలాది ఆలోచనలు చేస్తూ ఉంటాం, కాని వాటిలో ఎన్ని మన జీవితాన్ని నిర్మిస్తున్నాయో, ఎన్ని మనల్ని నిశ్శబ్దంగా లోపలి నుండి కుంగదీస్తున్నాయో మనం ఎప్పుడూ గమనించం. ఒకే రకమైన సమస్య ఎదురైనప్పుడు ఒకరు కుప్పకూలిపోతుంటే మరొకరు అదే సమస్యను నిచ్చెనగా మార్చుకుని పైకి ఎందుకు ఎదుగుతారు? ఈ తేడా ఎక్కడ వస్తుంది అంటే, వారి అదృష్టంలోనో లేక వారికి ఉన్న గొప్ప తెలివితేటల్లోనో కాదు, కేవలం వారి ఆలోచనా విధానంలోనే ఉంటుంది. మీ ఆలోచనే మీ జీవితం అని పెద్దలు చెబుతుంటారు, కాని ఇది వినడానికి ఒక చిన్న సూక్తిలా అనిపించినా దీని వెనుక అత్యంత లోతైన మనస్తత్వ శాస్త్రం దాగి ఉంది. ఈరోజు మనం అసలు ఆలోచనలు మన భవిష్యత్తును ఎలా మారుస్తాయి, మన మెదడులో జరిగే ఒక చిన్న విద్యుత్ చలనం ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా నిర్మిస్తుంది లేదా ఎలా కూలుస్తుంది అనే ఆసక్తికరమైన సత్యాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ లోతైన సంభాషణలో భాగమవ్వండి. ఒకవేళ ఇటువంటి ప్రాక్టికల్ లైఫ్ పాఠాలు మీకు ఇష్టమైతే ఈ ప్రయాణంలో మాతో కలిసి ఉండటానికి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం చేసే ప్రతి పని వెనుక ఒక ఆలోచన ఉంటుంది. అయితే చాలామంది పొరబడే విషయమేమిటంటే, కేవలం మంచిగా ఆలోచించగానే అన్నీ జరిగిపోతాయి అని అనుకోవడం. ఇది నిజం కాదు. ఆలోచన అనేది ఒక విత్తనం లాంటిది మాత్రమే కాదు, అది మీరు ఒక ప్రయాణానికి ఎంచుకునే గమ్యస్థానం లాంటిది. ఉదాహరణకు, మీరు ఒక రద్దీగా ఉన్న మార్కెట్లో నడుస్తున్నారు అనుకుందాం. మీ మెదడులో అందరూ నన్ను తప్పుగా గమనిస్తున్నారు, నేను ఏ చిన్న పొరపాటు చేసినా నన్ను చూసి నవ్వుతారు అనే ఆలోచన ఉంటే మీ నడకలో తడబాటు ఉంటుంది, మీ ముఖంలో భయం కనిపిస్తుంది. అదే సమయంలో ఈ మార్కెట్లో ఉన్నవారంతా వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారు, నేను ప్రశాంతంగా నా పని ముగించుకుని వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే మీ నడకలో ఒక గంభీరత ఉంటుంది. ఇక్కడ మార్కెట్ మారలేదు, మనుషులు మారలేదు, కేవలం మీ ఆలోచన మీ శారీరక భాషను మార్చేసింది. చిత్రమేమిటంటే, మీ శారీరక భాష మీ పట్ల ఇతరుల ప్రవర్తనను మారుస్తుంది. ఇలా ఆలోచన అనేది మీ అంతర్గత ప్రపంచాన్ని మాత్రమే కాదు, మీ బాహ్య ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేయడం మొదలుపెట్టుకుంటుంది. ఆలోచనలు అలవాట్లుగా ఎలా మారుతాయో ఒకసారి గమనించండి. మన మెదడులో న్యూరల్ పాత్వేస్ అని పిలువబడే కొన్ని కనెక్షన్లు ఉంటాయి. మీరు ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తున్నప్పుడు ఆ కనెక్షన్లు చాలా బలంగా మారుతాయి. ఇది సరిగ్గా ఒక అడవిలో కొత్తగా దారి ఏర్పడటం లాంటిది. మొదటిసారి నడిచినప్పుడు ముళ్ళు పొదలు అడ్డుగా ఉంటాయి, కాని పదే పదే అక్కడే నడుస్తూ ఉంటే ఒక స్పష్టమైన బాట ఏర్పడుతుంది. ఆ తర్వాత మీరు స్పృహలో లేకపోయినా మీ కాళ్ళు అదే దారిలో వెళతాయి. మన ఆలోచనలు కూడా అంతే. నిరంతరం ప్రతికూలంగా ఆలోచించడం ఒక అలవాటుగా మారిపోతే మీ మెదడుకు ప్రపంచంలో ఉన్న లోపాలు మాత్రమే కనిపిస్తాయి. మీరు ఓడిపోతాను అని గట్టిగా నమ్ముతుంటే మీ మెదడుకు ప్రపంచంలో ఉన్న లోపాలు మాత్రమే కనిపిస్తాయి. మీరు ఓడిపోతాను అని గట్టిగా నమ్ముతుంటే మీ మెదడు మీకు గెలిచే అవకాశాలను అస్సలు చూపించదు, కేవలం మీరు ఓడిపోవడానికి ఉన్న 100 కారణాలను మాత్రమే వెతికిపట్టుకుంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన మరియు అత్యంత ఆశ్చర్యకరమైన శాస్త్రీయ వాస్తవం ఉంది. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం. దీనిని ఎపిజెనెటిక్స్ అని పిలుస్తారు. మనలో చాలామంది ఏమనుకుంటారంటే, మన జీవితం మన డిఎన్ఏలో రాసిపెట్టి ఉంది, మన పుట్టుకతోనే మన తలరాత నిర్ణయించబడింది అని. కాని ఆధునిక జీవశాస్త్రం ఒక సంచలన విషయాన్ని కనుగొంది. మన ఆలోచనలు మరియు మన భావోద్వేగాలు మన డిఎన్ఏలోని జన్యువులను ఆన్ చేయగలవు లేదా ఆఫ్ చేయగలవు. అంటే మీరు నిరంతరం ఒత్తిడిలో, భయంలో లేదా నిరాశలో ఉంటే మీ ఆలోచనలు మీ శరీరంలో వ్యాధులకు కారణమయ్యే జన్యువులను ఉత్తేజితం చేస్తాయి. అదే మీరు ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు మీ ఆలోచనలు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే జన్యువులను యాక్టివేట్ చేస్తాయి. అంటే మీ ఆలోచన కేవలం మీ మనసుకే పరిమితం కాదు, అది మీ శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి జన్యువును మారుస్తోంది. మీ ఆలోచనే మీ తలరాతను మారుస్తుంది అనడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది? మీ శరీరమే ఒక రసాయన ప్రయోగశాల అయితే మీ ఆలోచనలే ఆ రసాయనాలను తయారుచేసే సూత్రాలు. మనం పాజిటివ్ థింకింగ్ గురించి ఉన్న ఒక పెద్ద అపోహను కూడా ఇక్కడ తొలగించుకోవాలి. చాలామంది అంతా మంచే జరుగుతుంది అని కళ్ళు మూసుకుని కూర్చోవడమే పాజిటివ్ థింకింగ్ అనుకుంటారు. ఇది నిజానికి చాలా ప్రమాదకరం. దీనిని ఫేక్ పాజిటివిటీ అంటారు. వాస్తవానికి జీవితంలో కష్టాలు ఉంటాయి, అవమానాలు ఎదురవుతాయి. ఆలోచనే జీవితమంటే అర్థమేమిటంటే, ఆ కష్టాన్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు అనేదే ముఖ్యం.
ఒక వ్యక్తికి ఉద్యోగం పోయింది అనుకుందాం. ఒక ఆలోచన నా జీవితం నాశనమైపోయింది అని చెప్పవచ్చు. మరో ఆలోచన నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, ఇంతకంటే మంచి అవకాశం వెతుక్కోవడానికి ఇది ఒక దారి అని చెప్పవచ్చు. ఇక్కడ ఉద్యోగం పోవడం అనేది ఒక వాస్తవం, కాని ఆ వాస్తవానికి మీరు ఇచ్చే అర్థం మీ తదుపరి అడుగును నిర్ణయిస్తుంది. మొదటి ఆలోచన మిమ్మల్ని డిప్రెషన్లోకి నెడితే, రెండో ఆలోచన మిమ్మల్ని మరింత ఉత్సాహవంతుడిగా మారుస్తుంది. అందుకే ఫలితం ఆలోచన మీద కాదు, ఆలోచన ప్రేరేపించే చర్య మీద ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలను మనం నియంత్రించగలమా? నిజానికి ఆలోచనలను బలవంతంగా ఆపడం అసాధ్యం. మీరు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించవద్దు అని మీ మనసుకి కట్టుబాటు విధిస్తే, అది పదే పదే అదే విషయాన్ని మీ ముందుకు తెస్తుంది. అందుకే ఆలోచనలతో యుద్ధం చేయకూడదు, వాటిని కేవలం గమనించడం నేర్చుకోవాలి. మీ మనసు ఒక సినిమా స్క్రీన్ లాంటిదనుకోండి. దానిమీద రకరకాల దృశ్యాలు వస్తూ పోతూ ఉంటాయి. కొన్ని మీకు నచ్చుతాయి, కొన్ని మిమ్మల్ని భయపెట్టవచ్చు. కాని మీరు ఆ స్క్రీన్ కాదు, మీరు ఆ సినిమాను చూస్తున్న ప్రేక్షకుడు మాత్రమే. ఈ దూరాన్ని ఎప్పుడైతే మీరు పాటించగలుగుతారో అప్పుడు ఏ ఆలోచన మిమ్మల్ని గాయపరచలేదు. ఆలోచన రాగానే అది అక్షర సత్యమని నమ్మేయటం మానేయండి. నా మెదడు ఇప్పుడు ఒక ప్రతికూల ఆలోచనను సృష్టిస్తోంది అని కేవలం ఒక సాక్షిలా గమనించడం మొదలుపెట్టండి. ఇలా గమనించినప్పుడు ఆ ఆలోచనకు ఉన్న శక్తి క్రమంగా తగ్గిపోతుంది. మీ ఆలోచనల ట్రాఫిక్లో మీరు చిక్కుకోకుండా పక్కన నిలబడి చూడటం నేర్చుకోవడమే నిజమైన మానసిక పరిణితి. మన ఆలోచనలు మన శరీరంలోని కెమిస్ట్రీని కూడా శాసిస్తాయి. మీరు ఒక వ్యక్తి గురించి కోపంగా ఆలోచిస్తున్నప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది, కండరాలు బిగుసుకుపోతాయి. ఆ వ్యక్తి మీ ముందు లేకపోయినా కేవలం మీ ఆలోచన మీ శరీరాన్ని ఒక యుద్ధానికి సిద్ధం చేస్తుంది. నిరంతరం ఇటువంటి ఆందోళన కలిగించే ఆలోచనలు చేసేవారికి శారీరక అనారోగ్యాలు కూడా త్వరగా వస్తాయి. అంటే మీ ఆలోచన మీ ఆరోగ్యాన్ని కూడా నిర్ణయిస్తోంది. మన జీవితం మన ఆలోచనల ప్రతిబింబం అనడానికి సాక్ష్యాలు మన కళ్ల ముందే ఉన్నాయి. మనం రోజంతా చేసే మాటల్లో ఆలోచనల్లో ఎంత శాతం నిర్మాణాత్మకంగా ఉన్నాయి, ఎంత శాతం విధ్వంసకరంగా ఉన్నాయి అని లెక్క కట్టుకోవాలి. ఇతరులను విమర్శించడం, గతం గురించి ఏడవడం, ఇవన్నీ మీ మేధస్సును హరించే అతిపెద్ద శత్రువులు. ఇవి మీ ప్రాణశక్తిని నిశ్శబ్దంగా హరిస్తాయి. జీవితంలో మార్పు రావాలి అంటే మీరు మొదట మీ ఆలోచనా విధానంలోని భాషను మార్చుకోవాలి. నేను చెయ్యలేను అనడానికి బదులుగా నేను దీన్ని ఎలా నేర్చుకోగలను అని ప్రశ్నించడం మొదలుపెట్టండి. ప్రశ్న మారితే మెదడు ఇచ్చే సమాధానం కూడా మారుతుంది. మీ మెదడు ఒక అద్భుతమైన సేవకుడు లాంటిది. మీరు దానికి ఎలాంటి ప్రశ్న ఇస్తే అలాంటి సమాచారాన్నే అది వెతికి తెస్తుంది. నా జీవితం ఎందుకింత భారంగా ఉంది అని అడిగితే అది 100 కారణాలు చూపిస్తుంది. నా జీవితాన్ని నేను ఎలా ఉత్సాహంగా మార్చుకోవాలి అని అడిగితే అది కొత్త దారులను వెతుకుతుంది. కాబట్టి మీ మెదడుతో మీరు చేసే సంభాషణ అత్యంత పవిత్రంగా ఉండాలి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే ఏ ఆలోచనకు మీ మనసులో చోటు ఇవ్వకండి. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో ప్రపంచం కూడా మీ గురించి అదే అభిప్రాయానికి వస్తుంది. చాలామంది చేసే మరో పొరపాటు ఏమిటంటే ఇతరుల ఆలోచనలను తమ సొంత ఆలోచనలుగా భ్రమపడటం. సమాజం, మీడియా, చుట్టూ ఉన్న మనుషులు మన మెదడులోకి ఎన్నో ఆలోచనలను నిరంతరం పంపిస్తుంటారు. నువ్వు ఇలా ఉంటేనే సక్సెస్ అయినట్టు అని వారు మనల్ని నమ్మిస్తారు. ఆ ఆలోచనలను పట్టుకుని మనం పరుగెడుతుంటాం. కాని ఒక క్షణం ఆగి ఆలోచించండి, అసలు మీకు ఏం కావాలి? మీ ఆలోచనల్లో మీ వ్యక్తిత్వం ఉందా, లేక కేవలం ఇతరుల అభిప్రాయాల ప్రతిధ్వని మాత్రమే వినిపిస్తోందా? ఎప్పుడైతే మీరు ఇతరుల ప్రభావం నుండి బయటపడి మీ స్వంత విచక్షణను వాడుతారో అప్పుడే మీ అసలైన జీవితం మొదలవుతుంది. ఆలోచనే జీవితమంటే మీ ఆలోచనలకు మీరే యజమాని కావడం. మీ అంతరంగంలో మీరు సంపూర్ణంగా స్వతంత్రులుగా మారడం. మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. బయట ఉన్నది కేవలం ఒక ప్రొజెక్షన్ మాత్రమే. అసలైన సినిమా మన మెదడులోనే నడుస్తోంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆలోచనలు కేవలం దారిని చూపిస్తాయి, కాని ఆ దారిలో నడవాల్సింది మీరే. కేవలం నేను గొప్పవాడిని అయిపోవాలి అని ఆలోచిస్తూ మంచం మీద పడుకుంటే ఏదీ జరగదు. సరైన ఆలోచన సరైన చర్యకు పురికొల్పాలి. మీ ఆలోచన మీలో ఒక ఉత్సాహాన్ని నింపాలి. మీరు ఒక పనిని వాయిదా వేస్తున్నారంటే మీ ఆలోచనలో ఎక్కడో ఒక భయం దాగి ఉందని అర్థం. ఆ ఆలోచనను పట్టుకుని దాన్ని మార్చాలి. నేను ఈ పనిని ఇప్పుడే పూర్తి చేయగలను అనే ఆలోచన మీలో బలంగా నాటుకుపోతే బద్ధకం దానంతటా అదే మాయమవుతుంది. మీ అంతర్గత ప్రపంచంలో మీరు గెలిస్తే బాహ్య ప్రపంచంలో గెలవడం చాలా సులభం. అందుకే యుద్ధం ఎప్పుడూ బయట జరగదు, మొదట మీ మనసులోనే జరుగుతుంది. అక్కడ గెలిచినవాడు ఈ ప్రపంచాన్ని గెలవగలడు. మన ఆలోచనల మీద మనకు అధికారం వచ్చిన రోజున ఈ సృష్టిలో ఏదీ మనల్ని ఆపలేదు.
మనం ఈ రోజు చర్చించుకున్న ఈ విషయాలు మీలో ఒక చిన్న స్పందనను కలిగించాయని ఆశిస్తున్నాను. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అనడానికి మీ ఆలోచనలే నిదర్శనం. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఎటువంటి ఖర్చు అవ్వదు. కేవలం మీ పట్ల మీకు ఒక ఎరుక ఉంటే చాలు. ఈ ప్రయాణంలో మనం తెలుసుకున్న ఈ సత్యం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క మంచి ఆలోచన ఒక మనిషి జీవితాన్ని కాపాడగలదు. సమాచారాన్ని పంచుకోవడమంటే చైతన్యాన్ని పెంచడమే. ఈ సంభాషణ మన ఆలోచనా ధోరణిని మార్చే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. మీ ఆలోచనలను గమనించండి. మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. ఆలోచన అనేది మీ చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధం. దాన్ని ఎలా వాడుకుంటారో అది మీ ఇష్టం. కానీ గుర్తుంచుకోండి, మీరు నిర్మించే భవిష్యత్తు మీ ఆలోచనల పునాది మీదనే నిలబడుతుంది. అది మీ శరీరంలోని జన్యువుల నుండి మొదలుకొని మీ బయట ప్రపంచం వరకు ప్రతిదీ ప్రభావితం చేస్తుంది. అందుకే ఆ పునాదిని బలంగా స్పష్టంగా ఉంచుకోండి. అశాంతిని వదిలి ప్రశాంతత వైపు మీ ఆలోచనలను నడిపించండి. అప్పుడు మీ జీవితం మీరు ఆశించిన దానికంటే ఎంతో అందంగా మారుతుంది. అంతా శుభమే జరుగుతుంది. సంపూర్ణ విశ్వాసంతో ముందడుగు వేయండి. మీ ప్రయాణం ఒక అద్భుతమైన విజయం కావాలని కోరుకుంటున్నాను. ఈ క్షణం నుండే మీ ఆలోచనలను ఒక కొత్త దిశలో నడిపించండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలే మీ గమ్యం. ధన్యవాదాలు.